ఇది తెలిస్తే అన్నెసెసరీగా టాబ్లెట్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఉండొచ్చు. కొన్ని రోజులుగా బాడీ మొత్తం టైర్డ్ గా చిన్న చిన్న పెయిన్స్ కంటిన్యూస్ గా అనిపిస్తున్నాయా? చాలా మంది ఫస్ట్ టాబ్లెట్స్ తో మేనేజ్ చేసేస్తారు. కానీ కొన్ని కేసెస్ లో స్మాల్ చేంజెస్ చేసినప్పుడే డిఫరెన్స్ కనిపిస్తుంది. నేను అబ్జర్వ్ చేసిన ఒక పర్సన్ గురించి చెప్తాను. ఇలా చిన్న చిన్న చేంజెస్ అతని లైఫ్ ని ఎలా మార్చాయి. ఫస్ట్ లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్, ఆఫ్టర్నూన్ లేట్ గా హెవీగా తినడం, వాటర్ తక్కువ తాగడం అండ్ హైడ్రేటెడ్ గా ఉండడం మర్చిపోవడం. ఇది చాలా కామన్. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల ఆకలి వేసినప్పుడు ఏదో ఒక జంక్ ఫుడ్ లైక్ చిప్స్, బిస్కెట్స్ లాంటివి తిన్నాం. ఈవినింగ్ అయ్యేసరికి బాడీ మొత్తం టైర్డ్, కొన్నిసార్లు పెయిన్స్, స్టిఫ్నెస్. సేమ్ పర్సన్ ఈ విషయం తెలిసి చిన్న చేంజ్ చేశారు. మార్నింగ్ లైట్ గా బ్రేక్ఫాస్ట్ తిని టైంకి మీల్స్ తీసుకొని ఫ్రీక్వెంట్ గా వాటర్ తాగుతూ హైడ్రేటెడ్ గా ఉన్నాడు. ఏమైనా తినాలి అనిపించినప్పుడు ఫ్రూట్స్, డేట్స్ ఇలాంటివి తినడం స్టార్ట్ చేశాడు. 2 వీక్స్ అయ్యేసరికి అతనికి ఈవినింగ్ టైర్డ్నెస్, మార్నింగ్ స్టిఫ్నెస్ అండ్ చిన్న చిన్న పెయిన్స్ అన్ని తగ్గడం స్టార్ట్ అయింది. సో అతను టోటల్ గా తన రొటీన్ నే చేంజ్ చేశాడు. డిఫరెన్స్ ఏంటో తెలుసా? బాడీకి కరెక్ట్ ఫ్యూయల్ దొరికింది అంతే. బిగ్ చేంజెస్ అవసరం లేదు. స్మాల్ కరెక్షన్స్ ఇవి రెగ్యులర్ గా చేస్తే సరిపోతుంది.